ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై విశాఖ జిల్లా నాయకులతో మాజీ మంత్రి ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, విశాఖ కార్పొరేటర్లతో సహా కీలక నాయకులు హాజరు కానున్నారు. విశాఖ కార్పొరేషన్ పరిధిలోని స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో 10 స్థానాలు కోల్పోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికలపై డైలమాలో పడ్డారు బొత్స. 45 మంది కార్పొరేటర్ల బలం ఉన్న వైసీపీ అభ్యర్థులకు కేవలం 21 ఓట్లు రావడంతో క్రాస్ ఓటింగ్పై భయపడుతున్నట్లు సమాచారం. 45 మంది కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకుల సమక్షంలో ఎమ్మెల్సీ ఎన్నికపై క్రాస్ ఓటింగ్ పడకుండా మాట్లాడనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ పోటీ చెయ్యాలా వద్దా అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో విశాఖ కార్పొరేటర్లతో సమావేశమవుతున్నారు బొత్స. ఇప్పటికే అర్బన్, రూరల్ ఓటర్ల పరిస్థితి తెలుసుకోవాలని టీడీపీ కమిటీ వేసింది. దీంతో అలర్ట్ అయిన వైసీపీ అధిష్టానం అర్బన్ కార్పొరేటర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.